సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్కు పాట, నాట్యం, పడక సుఖం ఇచ్చే 25 మంది అమ్మాయిలు కావాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఈ మధ్య యోమి పార్క్ అనే అమ్మాయి నార్త్ కొరియా నుంచి తప్పించుకొని వచ్చింది. ఆమె తమ దేశ ప్రధాని కిమ్ జోంగ్ యున్ గురించి అతి రహస్యమైన విషయాలను బహిర్గతం పరిచింది. మిస్ పార్క్ చెప్పిన దాని ప్రకారం కిమ్ జోంగ్ యున్ గారు ప్రతి సంవత్సరం 25 మంది అమ్మాయిలను దేశంలో నుండి స్కూళ్ళ నుండి ఎన్నుకుంటాడు. ఆ ఆడపిల్లలందరూ 13-14 ఏళ్ల వయసులో ఉండాలి, అందంగా ఉండాలి, పాటలు పాడాలి, నాట్యం చేయాలి, కాదనకుండా కోరుకున్న సైనికాధికారులకు కిమ్ జోంగ్ యుంగ్కు పడక సుఖాన్ని కాదని వద్దని అనకుండా అందించాలి. ఈ ఆడపిల్లలందరూ అందంగా ఉండాలి. వారి తల్లిదండ్రులు సాధారణ కుటుంబాలకు చెంది రాజకీయపరమైన చరిత్ర కలిగి ఉండరాదు. కిమ్ యొక్క అనుచరులు ప్రతి స్కూల్కు వెళ్ళి క్లాస్ రూమ్లో ఉన్న ఆడపిల్లలను పరిశీలిస్తారు. అందమైన ప్రతి ఆడపిల్ల కుటుంబం గురించి ఆరా తీస్తారు. వారి రాజకీయ పరిస్థితి గురించి మొదలైన విషయాలు తెలుసుకుంటారు. అందరూ 13-14 ఏళ్ల వయసులో ఉండాలి. ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు నార్త్ కొరియా నుంచి పారిపోయిన వారు కాకూడదు. వారి కుటుంబీకులు ఎవరు సౌత్ కొరియాలో ఉండకూడదు. ఇలాంటి చరిత్ర ఉన్న ఆడపిల్లలను తొలగిస్తారు. ఈ విషయాలు మనకు అందజేసిన మిస్ పార్క్ కూడా ఈ స్క్వాడ్ నుంచి తొలగించారు. ఈ 25 మంది సుఖాన్నిచ్చే స్క్వాడ్లో అతి అందగత్తెలను కిమ్ జోంగ్ యున్కు ప్రత్యేకిస్తారు. మిగిలిన వారిని దిగువనున్న మిలిటరీ అధికారులకు, రాజకీయ నాయకులకు కేటాయిస్తారు. మనం ఇక్కడ విషయం గురించి మర్చిపోకూడదు. నార్త్ కొరియా ప్రపంచాన్ని తమ ఆయుధాల ద్వారా భయపెడుతుంది. ప్రజలు ఇంకా ఆకలి బాధలతోనే ఉన్నారు. ఇది ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం కనుక ఆ దేశ సాంఘిక పరిస్థితులు మనకు తెలియవు. అసలు ఈ ప్రెజర్ స్క్వాడ్ లేదా సుఖాన్నిచ్చే స్క్వాడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. 1970లో కిమ్ జోంగ్ ఇల్ ప్రస్తుత కిమ్ జోంగ్ ఉన్ తండ్రి ప్లెజర్ స్క్వాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లెజర్ స్క్వాడు అతను చనిపోయే వరకు అంటే 2011 వరకు కొనసాగింది. ఆ తరువాత కిమ్ జోంగ్ ఉన్ అధికారంలోకి వచ్చాడు. అయితే అతనికి అధికార పదవుల్లో ఉన్న వ్యక్తులను, ప్లెజర్ స్క్వాడ్లో ఉన్న యువతులపైన నమ్మకం లేదు. ఎందుకంటే తన తండ్రికి సుఖ సంతోషాలు ఇచ్చే యువతులు తన తండ్రి గురించి, దేశం గురించి రహస్యాలు తెలిసి ఉంటాయని, వారందరి చేత ఆ రహస్యాలను ఎవరికీ చెప్పమని ఒట్టు వేయించుకొని కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకొని తలా ఒక్కరికి $4,000 పారితోషికం ఇచ్చి వారి ఇంటికి సాగనంపుతాడు. పేద దేశమైన నార్త్ కొరియాలో వీరికి ఇచ్చిన మొత్తం చాలా ఎక్కువే అని చెప్పవచ్చు. ఇలా ఒక 4 సంవత్సరాలు ఈ ప్లెజర్ స్క్వాడ్ కిమ్ హయాంలో రద్దు చేయబడింది. సాంప్రదాయ దుస్తులు ధరించిన ఆడవారు మాంసుడి వద్ద నిర్మించిన కిమ్ జాంగ్ యున్ తాత ముత్తాతల భారీ విగ్రహాల వద్దకు వెళ్ళి నివాళులు అర్పించేవారు. ఇది 2018, 2019లో కూడా జరిగింది. కానీ 2015వ సంవత్సరంలో సౌత్ కొరియాలో కొన్ని వార్తలు వెలువడ్డాయి. అది ఏమిటంటే కిమ్ జాంగ్ ఉన్ మరలా అందగత్తెలైన అమ్మాయిల వేట మొదలుపెట్టాడు. 2010లో హయాంగ్ అనే స్త్రీ ఈ ప్లెజర్ స్క్వాడ్ గురించి కొన్ని అతి విచిత్రమైన విషయాలు చెప్పడం జరిగింది. ఈమె అప్పట్లో ఒక స్కూల్లో విద్యార్థిని. ఈమెకు 15 సంవత్సరాల వయసులో ప్లెజర్ స్క్వాడ్లోనికి తీసుకొనడం జరిగింది. ఆమె ఈ ప్లెజర్ స్క్వాడ్లో 2 సంవత్సరాలు గడిపింది. ఈమె చెప్పిన మాటల ప్రకారం ఈ ప్లెజర్ స్క్వాడ్ని ఏర్పాటు చేసిన ఒక బృందం ఉంటుంది. వారు ప్రతి స్కూల్కి వెళ్ళి అందమైన అమ్మాయిల గురించి వెతుకుతారు. అందులో అందమైన అమ్మాయిలను ఒక ప్రక్కకు తీసి వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించి ఏ ఇబ్బంది లేని వారికి లేకుంటేనే సెలెక్ట్ చేస్తారు. అందులో ఈ అమ్మాయి కూడా ఒకతే. నువ్వు ఎవరితోనైనా పడుకున్నావా అనే ప్రశ్నకు తాను చాలా ఇబ్బంది పడినట్లు చెప్పింది. కిమ్ జాంగ్ ఇల్ తండ్రి గురించి చెప్తూ 1970లో ఇతను పాటలు పాడేవారు,
నాట్యం చేసే అమ్మాయిల కోసం అతి అందమైన అమ్మాయిలతో ఈ ప్లెజర్ స్క్వాడ్ ఏర్పాటు చేశాడట. కిమ్ టు సంగ్ అంటే కిమ్ మామ తండ్రికి శీలవతులైన అమ్మాయిలతో చేసే సంగమం వల్ల తాను వారి నుండి వచ్చే శక్తి లేదా ప్రాణశక్తి తనకు సంక్రమిస్తుందని నమ్మేవాడు. శీలవతులైన అమ్మాయిలతో చేసే సంగమం వల్ల తాను వారి నుండి వచ్చే శక్తి కీ లేదా ప్రాణశక్తి తనకు సంక్రమిస్తుందని నమ్మేవాడు. మిగిలిన అమ్మాయిలు తనకు నమ్మకస్తులైన మిలిటరీ అధికారులకు, రాజకీయ నాయకుల వద్దకు పంపేవారు. అధికారులు ఈ ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన పని నిర్వహించడానికి ప్రధాని కిమ్ జో సంగ్ వద్దకు పంపబడ్డారని చెప్పేవారు. ఈ అమ్మాయిలు పార్టీ నాయకుల భవనాల్లో ఉండి వారికి నచ్చినట్లుగా ఉండాలి. 13-14 ఏళ్ల వయసులో ఈ ప్లెజర్ స్క్వాడ్లోకి వచ్చే అమ్మాయిలు తమకు 20 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇలా వారికి అన్ని విధాలా సేవలు చేస్తే వారికి 20 సంవత్సరాలు వస్తే ప్లెజర్ స్క్వాడ్ నుంచి విడుదల చేసి సాధారణ జీవితంలోకి పంపిస్తారు. వీరికి $4,000 పారితోషికం, తమకు నచ్చిన ఎలక్ట్రికల్ పరికరాలు కొనుక్కోవడానికి కూడా అవకాశం లభిస్తుంది. ఒకసారి ప్లెజర్ స్క్వాడ్లో తీసుకునబడ్డ వారిని కొన్ని గ్రూపులుగా విడదీస్తారు. సింగర్స్, డ్యాన్సర్స్, మసాజర్స్, పడక సుఖం అందించే గ్రూపులు అన్నమాట. తన తండ్రి మరణం తర్వాత కిమ్ జాంగ్ ఇల్ ఈ ప్లెజర్ స్క్వాడ్ను మెయింటైన్ చేసేవాడు. తన కుటుంబంలోని చాలామంది మగవారు కూడా ఈ బాలికలను ఉపయోగించుకునేవారట. కిమ్ జాంగ్ ఇల్ యొక్క సోదరులు ఈ బాలికల గానంలో పరీక్షలు పెట్టేవాడు. అలాగే నాట్యంలో కూడా కాళ్ళు ఎత్తడం వంటి జుగుప్సాకరమైన పరీక్షలు పెట్టేవాడు. ఈ పరీక్షలో మొదటి మెట్టు అతని సెక్స్ కోరికలు తీర్చడమే. ఈ ప్లెజర్ స్క్వాడ్ అమ్మాయిలకు అతి కఠినమైన వైద్య పరీక్షలు ఉంటాయి. ముఖ్యంగా వారు కన్యలై ఉండాలి. శరీరంపై ఏ మచ్చ, ఘాటు కానీ ఉండకూడదు. అలాంటి వారిని ఈ ప్లెజర్ స్క్వాడ్లోకి తీసుకుంటారు. వారి వయస్సు 20 సంవత్సరాలు చేరేసరికి ఈ ప్లెజర్ స్క్వాడ్ నుండి బయటపడతారు. వారికి కిమ్ జాంగ్ వద్ద పనిచేసే మిలిటరీ అధికారులు రాజకీయ నాయకులకు ఇచ్చి పెళ్లి చేస్తారు. నార్త్ కొరియాలో రాజకీయ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. వారి దేశ సరిహద్దులు ఎప్పుడూ మూసి ఉంటాయి. ప్రజల కదలికలకై ఎప్పుడూ నిఘా ఉంటుంది. నార్త్ కొరియా దృష్టిలో అంతా వారి మిలిటరీ ఆధునీకరింపబరచడం, ఆయుధాలు, మిస్సైల్స్ మీదే ఉంటుంది. ఇటీవల నార్త్ కొరియా అనేక మిస్సైల్ టెస్టింగ్స్ జరిపి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈ దేశంలో హ్యూమన్ రైట్స్ ప్రసక్తే లేదు. ప్రజలు ఎప్పుడూ ప్రభుత్వం విధించే కఠిన విషయాలకు భయపడుతూ, ఆహార సంక్షోభం వంటికి భయపడుతూ ఉంటారు. వీరికి సౌత్ కొరియా, USA అంటే అసలు పడదు. మరి ఈ ప్లెజర్ స్క్వాడ్ గురించిన రహస్యాలు ఆ స్క్వాడ్ నుండి పారిపోయి వచ్చిన వారి వల్లే తెలిసాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.